నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఎవరెంత ఏడ్చినా అమరావతి ప్రయాణం ఆగదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణు డిమాండ్. రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి. పురుషోత్తపట్నంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించండి. వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం ప్రజా విజయమని, రాజధానికి దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా అమరావతి అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని పార్టీల ఎంపీలు అమరావతి బిల్లుకు మద్దతు పలికితే వైకాపా ఎంపీలు మాత్రమే దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైకాపా అమరావతిని నాశనం చేయాలనుకుంటే మనం దానికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేశామని వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్ ఓర్వలేకపోతున్నారని, ఇప్పటికీ రాజధానిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధానిని నిర్ణయించేందుకు అసెంబ్లీకి, పార్లమెంటుకు హక్కే లేదని జగన్ ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుతున్నారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నారు. దీన్ని తిక్క అనాలో ఇంకేదైనా అనాలో ఆ తిక్కకు పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు. పార్లమెంటులో బిల్లు ఆమోదించి చట్టం చేస్తే ప్రభుత్వాలు, పార్టీలు దానికి కట్టుబడాలని, జగన్ మాత్రం చట్టం చేయడానికి ఏం అధికారం ఉందని పార్లమెంటునే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా, మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి? ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటా? ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తొగ్గులకు కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎటు జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడడం కాదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని బాలాజీపేట సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలికి నిరసిస్తూ ఆయన్ను వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్లిబోయిన వేణు మాట్లాడుతూ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, పెయ్యల రాజేష్, చాపా రాజా, చింతపర్తి రాంబాబు, వడ్డి మురళి, పుచ్చా గోవిందరెడ్డి, బొమ్ము శ్రీను, పగడం లక్ష్మణరావు, దేవులపల్లి సరితారాణి, సయ్యద్ రుఖియా, సద్గుణ రామారెడ్డి, చొల్లంగి సత్యగిరి, దాకే శ్రీను, పరిమళ నాని, పరిమళ బాబీ, కోటిపల్లి రవి, బేదం రాజు, చీరరాజు, నాగిరెడ్డి, మోహన్, తోడేటి రాజా, తోడేటి రాహుల్, సిరసపల్లి శంకర్రావు, దారపు రామకృష్ణారెడ్డి, కడలి రాంబాబు, కొల్లి నాగిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే
మీరు నైతిక విలువలు ఎక్కడా కూడా పాటించరా? నైతికత మీద ఎక్కడా మీకు సమాధానం లేదా? అంటే ప్రజలంటే మీకు ఎక్కడా భయము లేదు, భక్తి లేదు. దేవుడన్నా భయము లేదు, భక్తి లేదు. ప్రజలంటే కనీస గౌరవం కూడా లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే మేము డిమాండ్ చేసేది ఒక్కటే, శ్రీవారి భక్తుల తరఫున శ్రీవారి యొక్క భక్త కోటి కోరుకునేటువంటి ఏదైతే ప్రముఖ ధార్మిక క్షేత్రంలో ధర్మరక్షణ జరగటం లేదు. అధర్మాన్ని ఆచరించే వ్యక్తి అక్కడ ధర్మరక్షణ కోసం నెలవైనటువంటి ఆలయంలో పాలకుడిగా ఉండటానికి అర్హుడు కాదు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేయాలని తక్షణమే బిఆర్ నాయుడు గారు మీరైనా జీవితాలు శాశ్వతాలు కాదు. శ్రీవారు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆయనే మీలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపాడు. తక్షణమే రిజైన్ చేసి శ్రీవారి భక్తులకి శ్రీవారి పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసాన్ని మరింత పెంచేలాగా ప్రయత్నిస్తే అది కనీస మానవీయ బాధ్యత అనేటువంటిది గుర్తించమని. నైతిక విలువలు ఈ రాష్ట్రంలో మృగ్యమైపోయాయి. నైతికత లేని రాజ్యాన్ని పాలిస్తున్న ఈ పాలకుడికి ఇదే మేము చెప్తున్నాం. బిఆర్ నాయుడు గారిని తక్షణమే రిజైన్ చేయించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు గారు రిజైన్ చేయాలని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, రైతుల కోసం 5.40 కోట్ల గన్నీ బ్యాగులు రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రకటించారు. రైతు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని వివరించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంయుక్తంగా ప్రకటించారు. నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ను కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా ముగించిందని మంత్రులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వంటి ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ అక్కడ రికార్డు స్థాయిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో రబీ సీజన్లోనూ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచే ధాన్యం సేకరణ ప్రారంభించబోతున్నామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. మంత్రి దుర్గేష్పై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన పనితీరు చాలా బాగుందని అభినందించారు. 100% మన రైతాంగానికి ఈ ఖరీఫ్లో ఏ విధంగా చేశామో రబీలో కూడా మేము 24 గంటల లోపే డబ్బులు చెల్లిస్తాం. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మా ప్రత్యేకమైన టార్గెట్ ఈ రబీ మాసానికి 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఇది ఎంత గణనీయంగా పెరిగిందంటే, గత 3 సంవత్సరాలు లెక్క చెప్తాను మీకు. రబీలో ఏ విధంగా రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రలోభాలు పెట్టి మోసం చేశారో ప్రజలు కూడా తెలియాలి. 2023 సంవత్సరంలో వాళ్ళు ఆ రోజున రబీలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 2024 అంటే 23-24 సంవత్సరం రబీలో 12,64,000 ఆ ధాన్యం కొనుగోలు చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,84,000 మేము గత రబీ మాసంలో కొనుగోలు చేశాం. ఈ రబీ మాసంలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రేపటి నుంచి ముందుగా నెల్లూరులో ప్రారంభమైంది. మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనం ఈ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసుకుని, ఆ కేంద్రంలో ఉన్న 3 సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా ఒక 100% మన రైతాంగానికి ఈ ఖరీఫ్లో ఏ విధంగా చేశామో రబీలో కూడా మేము 24 గంటల లోపే డబ్బులు చెల్లిస్తాం. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మా ప్రత్యేకమైన టార్గెట్ ఈ రబీ మాసానికి 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఇది ఎంత గణనీయంగా పెరిగిందంటే, గత 3 సంవత్సరాలు లెక్క చెప్తాను మీకు. రబీలో ఏ విధంగా రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రలోభాలు పెట్టి మోసం చేశారో ప్రజలు కూడా తెలియాలి. 2023 సంవత్సరంలో వాళ్ళు ఆ రోజున రబీలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
2024 అంటే 23-24 సంవత్సరం రబీలో 12,64,000 ఆ ధాన్యం కొనుగోలు చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,84,000 మేము గత రబీ మాసంలో కొనుగోలు చేశాం. ఈ రబీ మాసంలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రేపటి నుంచి ముందుగా నెల్లూరులో ప్రారంభమైంది, మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనం ఈ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసుకుని ఆ కేంద్రంలో ఉన్న 3 సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా ఒక సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎంపీయూపీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కీర్తి చేకూరి ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలు, పేరెంట్ కమిటీ సమావేశాల నిర్వహణ, విద్యార్థుల విద్యా ప్రతిభ, సబ్జెక్టు వారీగా అభ్యాస స్థాయిపై సమగ్రంగా వివరాలు కోరారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పేరెంట్ కమిటీ సమావేశాలు కేవలం నిర్వహణతో పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యాసం, మధ్యాహ్న భోజనం, నాణ్యత, పాఠశాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరుగుతోందా అనే విషయాన్ని ప్రత్యేకంగా విచారించారు. విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వాటిని నమోదు చేసి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని సూచించారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామదాతల సహకారం ప్రశంసనీయమని ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాల సందర్శనలో భాగంగా కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. భోజనం నాణ్యత, రుచి, పరిణామం గురించి విద్యార్థులను ప్రశ్నిస్తూ ఏవైనా మార్పులు అవసరమా అనే విషయాన్ని తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సుభాషిణి, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లోకల్లో డోనర్స్ మాత్రం ఎక్సలెంట్ డోనర్స్ మేడం. ఇంకా విశాఖపట్నంలో అందరూ కూడా ఇక్కడ రైతులు ఎవరు వచ్చారా? విశాఖపట్నం మనం ప్లాస్టిక్ను ఉపయోగించకూడదు. మీరు చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ఈ ప్లాస్టిక్తో కూడినటువంటి ఈ చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేయడం అవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఉపయోగించినప్పటికి కూడా ఏంటంటే మన దగ్గరికి ఈ హరిత రాయబారులు వస్తారు. డైలీ మీ ఇంటికి వస్తున్నారు లేదా? ఉదయాన్నే వస్తున్నారు కదా, ట్రాక్టర్ లేకపోతే బండి మీద వస్తున్నారు. మీ ఇంటిలో చెత్త కలెక్ట్ చేస్తున్నారా ఇంటి నుంచి? వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే చైర్మన్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన వ్యవహారాలు, వ్యాపారాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దుమారం లేపిన తరుణంలో అవినీతి ఆరోపణలు మచ్చలేని వ్యక్తులను మాత్రమే ఆ పవిత్ర బాధ్యతలు అప్పగించాలని వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు వద్దనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్రం గౌతమ్, పోలు విజయలక్ష్మి, బిల్డర్ చిన్న, ఆర్ఏ చిన్ని, సప్ప ఆదినారాయణ, వట్టికోటి కృష్ణవేణి, దాసి వెంకట్రావు, నల్లమిల్లి సత్తిరెడ్డి, కాటం రజనీకాంత్, డి గౌరీశంకర్, మజ్జి అప్పారావు, మార్గాని సురేష్, ఎస్ సత్యరాజు, రేగుళ్ల బాలశ్రీధర్, చవ్వాకుల రంగనాథ్, గౌస్ ఖాన్, కటకం చిన్న, వంగల మహాలక్ష్మి, కట్టా వెంకటేష్, తిరగటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఇవాళ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మీద వచ్చినటువంటి అనేక అసభ్యకరమైనటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోల మీద ఎటువంటి చర్య లేకపోగా అతను చేస్తున్నటువంటి మరి ఏదైతే చైర్మన్ గిరి ఉందో దాన్ని కొనసాగించడం ఈ ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి వ్యక్తిని మరి కొనసాగించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆయన మీద వచ్చినటువంటి ఏవైతే అసభ్యకరమైనటువంటి మరి వీడియోలు ఉన్నాయో వాటి మీద తక్షణమే మరి ఏదైతే మరి విచారణ ఉందో ఆ విచారణ చేపట్టాలి. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసిన తర్వాత విచారణ చేపట్టి అతని మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తాం. దుర్బుద్ధితోనే ఈ రోజు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి, పూర్తిగా అనర్హుడైనటువంటి వ్యక్తికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ గా కట్టబెట్టారంటే భక్తులందరూ కూడా చాలా బాధపడవలసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా మరొక మారు ఈ పాలకులకు వీరందరికీ కూడా మరొక మారు భగవంతుడు పూర్తిగా వాళ్ళకి పక్కకి తొలగించి ఎవరైనా సత్యులైన వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా. భక్తులందరి మనోభావాలందరూ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఇప్పుడున్న వ్యక్తి తగడు. తిరుమల వెంకటేశ్వర భక్తితో ఆయన పూజించుకున్న అనేక మంది, వేలాది మంది విదేశీయులు కూడా ఉన్నారు. అటువంటి భక్తిపరమైన హిందుత్వానికి ఇండియాకే ప్రధానమైన దేవాలయమైనటువంటి తిరుపతి దేవస్థానానికి చేసినటువంటి చైర్మన్ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు తీసుకొచ్చి అతను అసభ్యకరమైన వీడియోలు బయటకు రిలీజ్ అవ్వడం, అటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగించడం చాలా సిగ్గుచేటు. అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, కూటమి ప్రభుత్వానికే సిగ్గుచేటు అని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే టీటీడీ టెంపుల్ మీద మరి బిఆర్ నాయుడు గారు చేసిన పనికి మరి ఆయన సస్పెండ్ చేయాలనేసి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి కూడా మరి యువజన విభాగం తరఫున సిటీ ప్రెసిడెంట్గా కోరుతున్నాం. స్థానిక కోర్లమ్మపేటలో ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్కు నిబంధనల మేరకే నిర్మాణం చేశామని, నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డైరెక్టర్ పి కాశీ కరుణకుమార్ తెలిపారు. స్థానిక కోర్లమ్మపేట షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు వివివిఎస్ ప్రభుస్వామి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఎవరిని తాము ఎప్పుడూ కలవలేదని, వారి వద్ద నుంచి తమకు ఎటువంటి డిమాండ్లు రాలేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కాంప్లెక్స్గా పేరు కూడా మార్చుకున్నామని, మార్చి 31వ తేదీ వరకు కార్పొరేషన్కు అన్ని పన్నులు చెల్లించినట్లు వివరించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై లేనిపోని వివాదాలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. లీజుదారులుగా ఉన్న తాము 5 షాపులను 1,25,000కు అద్దెకు ఇచ్చామని, నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లు పోగా 13,000 మాత్రమే మిగులుతున్నట్లు పేర్కొన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేదని, ఈ కాంప్లెక్స్పై ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని కోరారు. టీకే రావు, ఇతర వ్యాపారులు, సభ్యులు పాల్గొన్నారు. నేను ప్రతి సంవత్సరం వారి దగ్గర నుంచి 33 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. నేను అండ్ మా పార్ట్నర్ అయిన నల్లం వీర వెంకట స్వామి, ఆయన దగ్గర ఇద్దరు కలిసి రిజిస్టర్ 33 సంవత్సరాలకి తీసుకున్నాం. మేము 10 నెల వారికి రెంట్ పే చేస్తున్నాం. 10 నెల 5వ తారీఖు లోపల మేము 70,564 రూపాయలు ప్రతి నెల 5వ తారీఖు లోపల పే చేస్తున్నాం. వారు కోరి విధంగా అన్నీ మేము చేస్తున్నాం. ఏవైనా మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి అని సంబంధించి ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు. మేము వారు మమ్మల్ని ఏ నుండి ఏమీ ఆశించలేదు. ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు, ఆశించలేదు. వారు కూడా మాకు తెలియదు. నేను వాళ్ళకి తెలియదు, వారు నాకు తెలియదు. భవన నిర్మాణానికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయండి. హైకోర్టు వారు, అమరావతి వారు ఆశించిన హైకోర్టు వారు భవన నిర్మాణానికి ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చారండి. మున్సిపాలిటీ వారు కూడా మేము ఆన్లైన్ ద్వారా చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించామండి. మనం అంతవరకు నిజం. మొన్న విజిట్ చేసి ఇక్కడ గోడ ఉండేది, అది చూడండి, సిమెంట్ ఇంకా ఆరలేదు, గోడ కొట్టేమన్నారు, కొట్టేసాం. రోడ్డు మీద చిన్న షాపులు ఉండేయండి, ఆ షాపులు కూడా తీసేసాం. మీరు ఇంత గుచ్చి అడుగుతారు. ఇంకో మాట చెప్తాను సార్, ఏనండి సార్, 5 షాపులు ఉన్నాయి సార్, 1,25,000 వస్తుంది సార్. దీంట్లోని రాసుకోండి. ఏమండి, 70,500 రూపాయలు మేము గౌతమి కోఆపరేటివ్ కడుతున్నాం సార్. 10,000 రూపాయలు వాచ్మెన్కి ఇస్తున్నాం సార్. 85,000 సార్. కరెంటు బిల్లు కింద వాడుకునేదని 10,000 కడుతున్నాం సార్. 95,000 సార్. మాకు మిగిలింది నెలకి 13,000 సార్. రాయండి నిక్కచ్చికాది. అంత కష్టపడి ఆస్తులు పొలాలు అమ్ముకుని కట్టారు సార్. ఇది కట్టిన పాపానికి చాలా లాస్ అయ్యారు. అదైతే అదర్థం. ఇలాంటివి దయించి
కాంట్రవర్సీ కాకుండా గౌరవనీయులైన ఎంపీ గారు కానీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కానీ మా యొక్క బాధను తెలుసుకుని మాకు ఏ రకంగా ఇబ్బందులు కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు ఏర్పాటు చేశారే తప్ప వేరే ఉద్దేశం మాకేమీ లేదండి. మాకు మేము వెళ్ళి వారిని అడిగితే మాకు అన్యాయం అయితే చేయరు. గౌరవనీయులైన ఎంపీ గారు ఎప్పుడు కనీసం కలవలేదండి. మాజీ ఎంపీ గారు భరత్రామ్జీని నేను ఎప్పుడు చూడలేదు, కలలేదు. మీరు చూసారండి? ఎప్పుడు చూడలేదండి మేము. ఇంతకు విచిత్రం, ఆశ్చర్యం అది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా పాపం మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదండి. పాప మాట ఆడకూడదు ఆయన మీద. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మాకు ఏమీ అనలేదు. అంటే ఎలాగండి ఏమండి, ఏ బిల్డింగ్ కట్టినా కార్పొరేషన్ అధికారులు వాళ్ళ నామ్స్ ప్రకారం నోటీస్ ఇస్తే ఆ నామ్స్ ప్రకారంగా తీసేసేవద్దుకో గోడ ఫోటో తీయండి సార్, తీసేసాం సార్. మేము మున్సిపల్ అధికారులు ఏం చెప్తే అదే చేస్తామండి. వాళ్ళ మాట మేము ఎప్పుడూ కాదను. వాళ్ళ నామ్స్ ప్రకారం ఏం చేయమంటే అదే చేస్తాక మేము అంగీకారంగా ఉన్నాం. మాకు మున్సిపల్ అప్రూవల్ పర్మిషన్ ఉన్న పరిధిలోనే మేము కట్టాము. వేల మంది స్నేహితులను సంపాదించుకోవడమే కాకుండా స్నేహం కోసం ప్రాణం పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి జక్కంపూడి గణేష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మాజీ రీజనల్ కోఆర్డినేటర్ యువనేత జక్కంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్థానిక దేవీ చౌక్ ఏరియాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజా ప్రారంభించారు. నగరానికి చెందిన అంబులూరి నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో భారీ ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు యువకుల నుంచి రక్త సేకరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజా మాట్లాడుతూ గణేష్ పుట్టినరోజు వేడుకను 10 మందికి ఉపయోగపడే విధంగా స్నేహితులు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తం తయారు చేసే వస్తువు కాదని, ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు కాపాడే ఆపద్బాంధవి లాంటిదని పేర్కొన్నారు. గత 15 రోజులుగా అన్నపూర్ణమ్మపేటలో వీధి లైట్లు వెలగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అన్నపూర్ణపేటలో మజ్జి అప్పారావు మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం స్థానికులతో కలిసి చీకటి వీధుల్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచుకుంటూ వడ్డీతో సహా కట్టించుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వీధి లైట్లు, వీధి కుక్కలు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయంపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టకపోవడం ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పి శంకర్, ఎం చిన్నారావు, ఎం గాంధీ, కె లక్ష్మీమణి, రామలక్ష్మి, వరలక్ష్మి, మేరీ, రత్నకుమారి, షరీఫ్, సయ్యద్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాలు కల్పించడం, సౌకర్యాలు అంటే గ్రంథాలయం కానీ, వీధి కుక్కలకు సంబంధించిన కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, ఇలా పౌరులకు కల్పించవలసిన అనేక సదుపాయాల పట్ల మాత్రం కార్పొరేషన్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవట్లేదు. ప్రజలను పీడించి తినే పన్నులు మాత్రం చాలా నిక్కచ్చి వసూలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. మన రాజమండ్రిలో ఇలాంటి పరిస్థితి గత 50 ఏళ్ల బట్టి ఎప్పుడూ చూడలేదు. వీధి లైట్ల విభాగంలో 30% లైట్లు వేయకపోవడం కారణం ఏంటి? ఆ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? రోజు ప్రోటోకాల్ కార్యక్రమం, రేపు మంత్రి గారు వస్తున్నారు, రేపు ఎంపీ గారు వస్తారు, ఇంకోళ్ళు వస్తున్నారు, దానికి వెళ్ళిపోతున్నారు అంటారు. డ్రైనేజీలు సరిగా చేయట్లేదని అడిగితే ఏమంటున్నారు? ప్రోటోకాల్ కార్యక్రమం సిబ్బంది కొంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఎంతంత సిబ్బంది వెళ్ళిపోయేటప్పుడు, ఎంత పన్నులు వసూలు చేసేటప్పుడు ఈ పన్నులు దేనికి కడుతున్నాం? మేము సౌకర్యం ఉండడం కోసం. కానీ కార్పొరేషన్ కల్పించిన సౌకర్యాలు మాత్రం
ఎట్టి పరిస్థితులు కల్పించట్లేదు. వీధి లైట్ వివాదమే కాదు, తాగునీటి సదుపాయం కూడా త్వరలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎవరెంత ఏడ్చినా అమరావతి ప్రయాణం ఆగదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణు డిమాండ్. రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి, పురుషోత్తపట్నంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించండి, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.